తన సహోదరికి మోసం చేయకూడదు. మోసం చేసిన ఎడల చాలా ఇబ్బంది. ఈరోజు ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చెయ్యువాడు. ఏ విషయమంట? ఖచ్చితంగా దేవుని చిత్తము, దేవుడి ప్రణాళిక, దేవుడి గొప్ప కార్యములు. హల్లెలూయా. ఈరోజు అతిక్రమము చేయకోకుండా చెందకోకుండా ఈరోజు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. బయట వారు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా విమర్శించినా కూడా మన ఘటాన్ని మనం కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ, ఇదిగో పాతవి గతించును, ఇదిగో కృతవాయన అన్నట్టు మనము మనుషులందరితో కూడా. అందుకే 3వ అధ్యాయము ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. 17వ వచనంలో అంటాడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు ప్రభు దయచేయును కాక. మీరందరూ కూడా ఈరోజు మేము ఎలాగైతే దేవునిలో వర్ధిల్లుతున్నామో, దేవుని చిత్త ప్రకారం చేయగలుగుతున్నామో, లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనేక మందికి దేవుడు తోడై ఉండి అలాగా వర్ధిల్లులాగున అలాగా దేవుడు దయచేయునుగాక. ఎందుకంటే ఈరోజు అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. కానీ అందుకే 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిలను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఈరోజు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఆపేక్షించుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఈరోజు దేవుని చిత్త ప్రకారము, దేవుడి ప్రణాళిక ప్రకారము, ప్రభా నీ చిత్తం ఏదుంది, నీ ప్రణాళిక ఏముంది ప్రభా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి, బలాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను కీర్తించే బిడ్డలుగా, అలాగే మా ద్వారా సాక్ష్యములుగా ఉంటే బిడ్డలుగా మేము బలపడుటకు, మేమే కాదు అనేక మంది కన్నీళ్లు తుడుచటకు, విడిపించటకు ప్రభా నాకు శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకోండి. వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు సరస్వతి వందనాలు పైన ఎవరో వచ్చారు, వాళ్ళ నాకు స్వెట్స్ లేవటి కనపరాలేదు కాబట్టి మీకన్నా దేవుని పెట్ట వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేద్దాము. దేవుని చిత్తం మీ కుటుంబం పట్ల ఏమై ఉన్నదో స్తుతి స్తోత్రమైన పరిశుద్ధ నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా దేవుని చిత్తం అంటున్నాం కానీ దేవుని చిత్తము నెరవేర్చలేని పరిస్థితులలో ఉంటున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తమునైనా నెరవేర్చే బిడలగానైనా మా శరీరాలను, మా కుటుంబాలను ప్రభా, మా గ్రామాలను నైనా తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. గొప్ప దేవ, మహాదేవ, మహోన్నతుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడు నీకు వందనాలయ్యా. లైవ్లోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాలనైనా నీ చిత్త ప్రకారమునైనా పరిశుద్ధులగుటకునైనా వాళ్ళని పిలిచి ఉన్నావు తండ్రి. సాక్షులుగానైనా నిలబెట్టుటకు వాళ్ళను పిలుచుకొని ఉన్నావు తండ్రి. అయ్యా నీ ప్రేమను, నీ కనికరమును, నీ దయ్యను ఆ కుటుంబం మీద ఉంచినైనా, మనుషుల ఆలోచొప్పున నడవకనైనా నీ ఆలోచన చొప్పు నడిచినైనా అనేక మందికి నైనా ఆశీర్వదకముగా, అనేక మంది దీవెనకరంగా అవును ప్రభా. ఒకప్పుడు నా పాత రోత జీవితాన్నినైనా విడిచిపెట్టినైనా ఈరోజునైనా నీ కొరకునైనా జీవించుటకునైనా నా ఘటమును, నా శరీరాన్నినైనా, నా నోటిని నే ప్రభా ప్రతిదీ కూడా నాకు కాపాడుకుంటూ ప్రభా తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుటకునైనా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నైనా, ప్రేమను బట్టినైనా, అయితే ఇంకానైనా మేము నీ కోసం పనిచేసే కృపనునైనా, ఘనపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలులతో ప్రతి బిడ్డను తృప్తిపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, గొప్ప నామములో, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నా గురించి, మా టీం గురించి ప్రార్థించండి. రేపు సేవకుల మీటింగ్లో హైదరాబాద్లో మేము సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను. నా సాక్ష్యము బలముగా అక్కడ వాడబడి అనేక మంది ఇంకా బలపడేలాగున, దేవుడు సహాయము చేయలాగున, నా గురించి ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి, నా రాకపోకల విషయం గురించి ప్రార్థించాలని దేవుని అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.